నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇతరుల ప్రవర్తనవి కానీ ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకు. ఎందుకంటే నీ ప్రవర్తన వాక్య ప్రకారం ఉందనుకోండి, పక్కవారు చూసి నిన్ను అనుసరించే అవకాశం ఉంది. ఉదాహరణకు సంఘం వాళ్ళందరూ కూర్చున్నారు, అందులో వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ చూస్తున్నారు, కానీ మరి కొంతమంది ఇద్దరు ముగ్గురు ఫోన్ చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు బైబిల్ చూడడం మానేసి ఇతను కూడా ఏం చేస్తాడు? ఫోన్ తెస్తాడా లేదా? ఫోన్ తీసి ఆయన ఏ ఫేస్బుక్ ఏ వాట్సాప్ ఎత్తుక్కుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే చూసి ఆయన చేయగలేదు, నేను చేస్తే వచ్చిందా అని చెప్పి ఇతను కూడా ఏం చేస్తాడు? ఫోన్ తీస్తాడు, వాట్సాప్ ఫేస్బుక్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఆయన అంతగా కష్టపడి వాక్యం చెబుతున్నప్పుడు వెళ్ళదు, లోనికి వెళ్ళదు. అందుకే మన ప్రవర్తన ఎలా ఉండాలి? నవ్వుకోవడం, జోకులు వేసుకోవడం, వెనక్కి తిరగడం, కాసేపు మాట్లాడితే ఏమండి చూడండి, ఆ చర్చికి రానంతసేపు ఇంటికి కూడా ఒకటికి వెళ్ళా రెండుకి వెళ్ళరండి. చర్చికి వచ్చాక చూడండి, ఒకటికి లేగిస్తారు, రెండుకి లేగిస్తారు, మూడుకి లేగిస్తారు. ఏమండి లేకండి ఫోన్ రాకపోయినా హలో అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఫోన్ రాకపోయినా చర్చికి వచ్చాక ఫోన్ ఫ్లైట్లో పెట్టేయాలి, అంతేనండి. ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, అంతే. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్డ్ ఆఫ్, అంతేనండి. లేదా స్విచ్ ఆఫ్ అన్నా చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావో, ఆహా దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో, ఎవరు డిస్టర్బ్ చేయకుండా నువ్వు తీసుకుంటున్న జాగ్రత్త ఎంత మంచిదని దేవుడు ఆనందపడతా లేదా? మన సైలెంట్లో కూడా పెట్టరండి. ఎవడ కొడితే మైండ్ దెమ్మ తిరిగి బ్లాక్, అలాంటి రింగ్ టోన్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆరాధనకు వచ్చి వెంటనే అయ్యగారు చాలా దైవావేశంతో మాటలు చెప్తుంటే వెంటనే రింగ్ టోన్ డిస్టర్బ్ అయిపోద్దా లేదా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? మనం సరి చేసుకోవాల్సిన చిన్ని లోపాలు. ఒకసారి వచ్చాక వందనాలు బ్రదర్ అంతే, ఇంకొక మాట పక్కన వాళ్ళతో తల తిప్పి కూడా మాట్లాడకూడదు. ఎందుకని? మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. ఏంటి బ్రదర్ చెప్పు, అక్కడ పాట పాడుతూ ఉంటారు. ఈయన కూర్చున్నా ఏంటి బ్రదర్ చెప్పు, ఏం కూర ఉండే, పొద్దున మాసం తెచ్చావా, ఇవన్నీ ఎందుకండి కాకమ్మ కథ. అంతకీ మాట్లాడుకోవాలనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఓ పక్కన రెండు కుర్చీలు వేసుకొని ఏంటి బ్రదర్ అని అప్పుడు అనరు. ఆమెనగానే మన మనసు అంతా ఎలా ఉంటుంది? వెళ్ళిపోవాలి. మరి ఎంతసేపు ఎక్కడ మాట్లాడుకోవాలి? ఎక్కడ కూర్చున్నప్పుడే మాట్లాడుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వచ్చావా, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ ప్రవర్తన మరొక్కరికి మాదిరిగా ఉండాలి తప్ప, అది కూడా బాగుపడడానికి మాదిరిగా ఉండాలి తప్ప చెడిపోవడానికి మాదిరిగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? మన ప్రవర్తన ఎప్పుడైతే వాక్య ప్రకారం ఉంటుందో, వాక్యము లేని అన్ని జనులు మన ప్రవర్తనను చూసి దేవుని సంఘానికి వస్తారు.